రెడ్డి గారి మీద పండిట్ పవన్ గారు అవాకులు చవాకులు పేలినట్టుగా మాట్లాడుతున్నారు. సొంత పార్టీ నాయకుడు అయినటువంటి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఏం సాధించారు వీరు? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఎవరి మీద ఎవరిని దూషిస్తూ మాట్లాడవాళ్ళు గూడిపి అది చేసిన తర్వాతనే మీ సొంత పార్టీ నాయకులే మీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి తరిమేస్తే నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం ఇప్పుడు కాంగ్రెస్ కన్నువ కప్పుకొని కాంగ్రెస్లో చేరిండ్రు. ఇప్పుడు వినయ్ రెడ్డి గారితో ఉన్న వాళ్ళు మొత్తం కూడా 2004 ముందు బీఆర్ఎస్ పార్టీలో వినయ్ రెడ్డి ఎట్లయితే ఉండేనో గత 15 సంవత్సరాలు సాయిబాబా గౌడ్ చెప్తున్నాడు కదా, 15 సంవత్సరాల సంధి కూడా వినయ్ రెడ్డి గారు 3 పార్టీలు తిరగడం జరిగింది. వీళ్ళు కూడా 15 సంవత్సరాల సంధి కూడా 3 పార్టీలు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా 3-4 పార్టీలో తిరగడం జరిగింది. ఒక్కరు కూడా ఒక్క పార్టీలో ఉండి ఒక్క పార్టీకి సేవ చేసిన వాళ్ళు కాదు. ప్రతి విషయంలో రాకేష్ రెడ్డిని అంటున్నారు కదా, కార్యకర్తలను అన్నింటినీ పట్టించుకోవడం లేదు, అభివృద్ధి చేయడం లేదని. రాకేష్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేకి అధికారికంగా టీఎస్యూ నిధులు దేని గురించి అయితే ఇచ్చిర్రో అది రిలీజ్ చేయడం జరిగింది. సరే, మీరు చేసి ఉంటే వినయ్ రెడ్డి పేరు మీద ఏదైనా వచ్చి ఉంటే మీరు ప్రెస్లో డైరెక్ట్ చూపెట్టండి. ఒకటే విషయం, నీకు ఇప్పటికే చెప్తున్నా, నీ ఏ వాళ్ళ నుంచి ఉండవు చెప్పు. నాది లోకల్ కాదు, ఆర్మూర్ రూరల్ అయినా నీ మీద పోటీ చేసి ఖచ్చితంగా బార్డర్లో దేశ రక్షణకు సైనికులు ఎలా పనిచేస్తారో మేము కూడా మా పార్టీ కోసం అలాగే పనిచేస్తాం. మా సలాభం కోసం పార్టీలు నీలాగా రంగులు మార్చే ఊసరేలే లేదా రంగులు మార్చే వ్యక్తి లేక ఆ పార్టీ ఈ పార్టీ తిరగడము. నీకు ఇప్పటికైనా చెప్తున్నాం, బుద్ధి తెచ్చుకొని ఎమ్మెల్యేని దూషించే ముందు కానీ ఎంపీని దూషించే ముందు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తాము. అంటే కొన్ని రోజుల నుండి దాదాపుగా చాలాసార్లు ఇదే విధంగా ప్రెస్ మీట్లో పెట్టుకుంటూ రిపీట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ ప్రెస్ మీట్లు పెట్టే వ్యక్తులు ఎవరు, అసలు ఎందుకోసం పెడుతున్నారని నాకు తెలియదు. ఆ వ్యక్తులకు, ప్రెస్ మీట్ పెట్టే వ్యక్తులకు అసలు రాకేష్ అన్న గురించి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు నైతిక విలువలు కానీ లేవు. ఎందుకంటే నిన్నటి వరకు ఏ పార్టీలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తులు ఈరోజు ఈయన పక్కనేది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా చేరేది. ఈరోజు అంటే పార్టీలు మారిన వ్యక్తులు అసలు ఏ పార్టీలు, బీఆర్ఎస్ అలియాస్ కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్పేసి అడుగుతున్నాను. ఈరోజు రాకేష్ అన్న గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, పేద ప్రజల గురించి అసెంబ్లీలో ఒక గర్జిస్తున్న వ్యక్తి, పేద ప్రజల గురించి వైద్యం, విద్య, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుతున్న ఒకే ఒక వ్యక్తి రాకేష్ అన్న గారు. ఈ విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు కూడా రాకేష్ రెడ్డి సార్ గారి మాటలకు కానీ ఆయన వ్యక్తిగత స్వలాభం చూసుకోడు, ఆయన ప్రజలకు సేవ ఇస్తారని ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కూడా 26 శాంక్షన్ చేస్తే ఒకే ఒక బీజేపీ ఎమ్మెల్యేకి శాంక్షన్ చేశారు. ఈరోజు మీరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఈరోజు మీరు మీ ఆస్తుల్ని, మీ అక్రమ దందాలని, మీ చీకటి భాగవతాలని ఈరోజు బయటపెడుతున్నందుకు రాకేష్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను వినయ్ రెడ్డి గారికి, నువ్వు ఎమ్మెల్యే స్థాయిని, ఎమ్మెల్యే వ్యక్తిని మా రాకేష్ అన్నని విమర్శించే నైతిక నీకు లేదు. నువ్వు ఎమ్మెల్యే గెలవడం కాదు, ఫస్ట్ ఆర్మూర్ కౌన్సిలర్గా నువ్వు నీ మీద నేను పోటీ చేస్తాను, డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, నా సైన్యంతో సిద్ధంగా ఉన్నాను, నా మీద నువ్వు గెలిచి కూడా అని చెప్పి చెప్తున్నాను. అష్టదిగ్బంధ ప్రణాళిక సిద్ధం చేసినాము. మీరు 6 గ్యారంటీలు అమల్లో భాగంగా ఈరోజు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, తులం బంగారం ఏ ఆడపిల్లలకు కూడా రాలేదు ఇప్పటివరకు పెళ్లి చేసుకున్న వాళ్ళకు, అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి రాలేదు. రేపటి రోజున ఆర్మూర్లో 20,000 మందితోని భారీ బహిరంగ నిరసన కార్యక్రమం ఆర్మూర్తోనే కాంగ్రెస్ పార్టీ పదవి మొదలు కొడుకులారా గుర్తుంచుకొని పెద్ద మొత్తంలో నిరసన యుద్ధం స్టార్ట్ చేస్తున్నాము. మీరు కానీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మాతో డిబేట్ చర్చలకు అంబేద్కర్ చౌరస్తా దగ్గర కూర్చుంటాము. మీరు ఏం చేసిరు, మేము రాకేష్ ఏం చేసి మేము చెప్తాము. అదేవిధంగా గల్ఫ్ కార్మికుల సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీలో మాట్లాడి తీసుకుపోయిన ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక గలం అసెంబ్లీలో ఆ గల్ఫ్ కార్మికుల బాధలు పడ్డ వ్యక్తి, చూసిన వ్యక్తి కాబట్టి ఆ అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వానికి ప్రజల బాధలను, వాళ్ళ శవాల పెట్టెల్లో ఉన్న కన్నీళ్ళని, ప్రజా కన్నీటిని, కుటుంబాల కన్నీటిని తెలియజేసిన వ్యక్తి ఒక రాకేష్ అన్న గారు. అలాంటి వ్యక్తి పైన ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దారని తెలుస్తున్నాం. నెక్స్ట్ రాబోయేది, జరగబోయే యుద్ధం ఖచ్చితంగా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ, సెకండ్ బీజేపీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ ఏ పార్టీ, ఎంఐఎం పార్టీ చూసుకో అని చెప్పేసి నేను డైరెక్ట్ చెప్తున్నాను నీకు. ఎంఐఎం పార్టీ చూసుకో నువ్వు డైరెక్ట్, నీకు ఎందుకంటే కాంగ్రెస్ లో టికెట్ ఇస్తలేదు, నీ చుట్టుపక్కల రాజకీయాలు ఏం జరుగుతుందో నీకు తెలుస్తలేదు, నీ చుట్టుపక్కల రాజకీయ సర్వే
డాటా మొత్తం నా దగ్గర ఉంది. ఎవడెవడు ఏం చేస్తున్నాడు డాటా నా దగ్గర ఉంది. నీకు అంత తెలియకుంటే నేను నీకు డాటా ఇస్తాను, నా దగ్గర రా. అవసరం నువ్వు నా మీద రామచంద్రపల్లి గ్రామంలోకి వచ్చి ఓట్లు అడుక్కుని నా పేరు చెప్పి ఓట్లు అడుక్కునే వ్యక్తి రామచంద్రపల్లిలో మహేష్కు నేను ఆర్థిక సాయం చేసిన అంటే నువ్వు 2018లో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు నీ కోసం కష్టపడి ప్రొజెక్టర్లు పెట్టి ప్రచారం చేసి జీవన్ రెడ్డికి భయపడకుండా 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్న వ్యక్తిని నేను. ఈ రోజు నువ్వు ఒక 10,000 గురించి మాట్లాడి రామచంద్రపల్లి మహేష్ అట్లాంటి యువకులు 10 మంది ఉండాలా 20 మంది ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నావుగా. నా పేరు చెప్పి ఓట్లు అడుక్కునే వ్యక్తివి నువ్వు ఈ రోజు రాకేష్ అన్న గురించి మాట్లాడి నైతిక హక్కుని క్లియర్ తెలియజేస్తూ ఇంకోసారి మా రాకేష్ అన్న గురించి మాట్లాడితే ఖబర్దారాన్ని హెచ్చరిస్తూ ఆర్మూర్ గడ్డ బీజేపీ అడ్డ ఇప్పుడే కాదు అతి త్వరలో ఇంకా 25 సంవత్సరాల ఆర్మూర్లో భారతీయ జనతా పార్టీ గడ్డ మీద ఈ ఆర్మూర్ గడ్డ భారతీయ జనతా పార్టీ జెండానే అవుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాషాయ జెండా సెక్రటరీ మీద ఎదురెత్తాం. ఖబర్దార్ కొడకలారా ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎవరెవరైతే నాయకుల్ని ఈ రోజు దౌర్జన్యంగా ఎవరైతే ఏ కేసులలో ఇరికిస్తున్నారో మాకు అన్ని ఈ డాటా అంతా వచ్చింది. నా గురించి కూడా పోలీస్ స్టేషన్లో మీరు కేసు చేయాలని చూసారు. ఆ విషయంలో ఆ డాటా గురించి స్క్రీన్ షాట్ చూపిస్తే నీ ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు అద్దు వినయ్ రెడ్డి మిస్టర్ వినయ్ రెడ్డి నువ్వు పెట్టుకోవాలనుకుంటే ఎవరితో పెట్టుకో, కానీ నాతో పెట్టుకున్నవాడు ఆల్రెడీ పోయిండు బాగా వసుకోండి ఎవరో కపలకుగా మిగిలిపోయాడు. నువ్వు కనుక నాతో పెట్టుకున్నావు అనుకో నిన్ను ఏడు కంపెనీలు ఆడి పంపిస్తానని తెలియజేస్తూ ఇంకోటి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. అందులో ఖచ్చితంగా కాషాయ బుక్ లో ప్రతి ఒక్కరు పేరు మెన్షన్ చేసి పెడుతున్నాం. కొడకలారా మాట్లాడే ముందు ఖబర్దార్ రాకేష్ అన్న గురించి ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒక్క నాగలు చేస్తాం నా కొడకలారా అని చెప్తున్నా. ఖబర్దార్ ఇచ్చేస్తుంది రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ కాబోయి రాకేష్ రెడ్డి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడా. ఆర్మూర్ అభివృద్ధి మీద ఆర్మూర్ ప్రజల చిరకాల ఆకాంక్షల మీద మీరు మాట్లాడండి. అసెంబ్లీలో మా రాకేష్ అన్న పేద ప్రజల గొంతుకై ఒక కాలేజీల గురించి కానీ స్కూళ్ళ గురించి కానీ వైద్యం గురించి కానీ మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారు? మా రాకేష్ అన్న మాట్లాడిన ఆయన తీసుకొచ్చి మళ్ళీ లెటర్ తీసుకపోయి ఆలోచించి షోప్ టాప్ వేసుకుంటారా? ఇది షోప్ టాప్ అవసరం లేదు. నీతోని దమ్ముంటే ధైర్యం ఉంటే మా రాకేష్ అన్న అసెంబ్లీలో అడుగుతుందిగా 1000 కోట్లు రేవంత్ రెడ్డి తీసుకురాని నీకు దమ్ముంటే పోయి బట్టి విక్రమార్క దగ్గర పో, రేవంత్ రెడ్డి దగ్గర పో. నువ్వు కొడంగల్ 1000 కోట్లు తీసుకపోతాం 2,000 కోట్లు అని అడుగు. అప్పుడు దమ్మున్న నాయకుడివి అని మేము ఒప్పుకుంటాం. మిస్టర్ వినయ్ రెడ్డి ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నాయి సౌపూర్వకంగా. ఇంకోసారి కనుక రాకేష్ అన్న మీద అని బీజేపీ కార్యకర్త నాయకుల మీద తప్పుడు కూదలు చూస్తే ఒక్కొక్కడికి ఆర్మూర్ గడ్డ నుండి మా సైన్యం సిద్ధంగా ఉన్నది. మా సైన్యాన్ని ఇంకా యూపీఎల్ మీకు మా సైన్యం బయటకు వచ్చింది అనుకో కొడతల ఒక్కొక్క రోడ్ల మీద కూడా దిగారని చెప్పేసి తెలుసు. భారత్ మాతాకి జై. ఎమ్మెల్యే విమర్శించే స్థాయి నీకు లేదు. ఎందుకంటే ఆర్మూర్ టౌన్లో నేను గుర్తుపట్టలేని ప్రజలు నువ్వు ఒక మార్కెటింగ్ చైర్మన్ అయినా అంటే అపవాస్యంగా ఉంది. ఎందుకంటే నీకు ఒక గుంట లేదు, ఎద్దు లేదు, వ్యవసాయం లేదు, రైతులే నవ్వుతున్నారు. నువ్వు ఈ సాయిబాబా గౌడోడు వీడికి మార్కెటింగ్ చైర్మన్ ఓడిచ్చిండని లింగా గౌడు నీ అక్రమాలు మాకు తెలియే. సాయిబాబా గౌడు నువ్వు అంజా గౌడ్ ఇచ్చిన 30-40 వేలతో బతికేటోడు నువ్వు నీ స్థాయి. మా ఎమ్మెల్యే రాకేష్ అన్న నువ్వు విమర్శించే నీకు స్థాయి ఎక్కడున్నది? నీ కళ్ళు డీపోలు జనవాసాలు ఉన్నాయి, రెండు వార్డులు ఉన్నాయి. జనవాసాలు ఉంటే జనాల మీద నీకు ప్రేమ ఉండాలా? ఉడత పంజాబ్ లెక్క అందరినీ డైజోఫామ్ చేపించి లక్షలాది మంది కుటుంబాలను రోడ్ మీద పడేసి వాళ్ళని పిచ్చి కుక్కలుగా వేపిస్తున్నావు. సిగ్గు లేదా నీకు? నువ్వు ఒక మార్కెటింగ్ చైర్మన్ అని ఏ పార్టీలోకి వచ్చినావు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మా స్థాయి నాయకుడు మా అన్న తలుచుకుంటే నువ్వు ఒక రోజు ఒక మీ ఆర్మూర్ టౌన్లో నిల్చుండలేవు. నీ గల్లీలకు వస్తే నాతో నిన్ను చిత్తుగా ఓడించే కెపాసిటీ మాకున్నది. అయినా కానీ నువ్వు చిన్న పిచ్చి కుక్కవని మేము ఊరుకుంటున్నాం. ఇప్పటికైనా మీ కళ్ళు డిపోల దందా, మీ దందా, నీ బతుకు, నీ అంతా మా అన్న ఏ వేసినా ఇస్తారా పూర్తిగా నీది అర్థమవుతుందే. అది స్థాయి తగ్గించుకొని మాట్లాడు. ఇప్పటికైనా నువ్వు సాయిబాబా గౌడ్ ఇకనైనా నువ్వు మా అన్న మీద ఈసుంటి వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు కాదు నిన్ను ప్రతి రోడ్డు మీద గుంజి కొట్టే ఆ పరిస్థితి నీకు వస్తుంది. అది తెచ్చుకోకు, మర్యాదగా హెచ్చరిస్తున్నాము. ఆర్మూర్ ప్రజలను కళ్ళు దీపాలను నీ ఇచ్చుకుంటా ప్రజలను పేదవాళ్ళని చేస్తున్నావు. దాని మీద దృష్టి పెట్టుకో. ఇకనైనా ఎమ్మెల్యే పైన మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు ఆ అర్హత నీకు కూడా రానియము. నీకు దమ్ము ఉంటే నీ వాడికి వచ్చి నేను పోటీ చేస్తా. అప్పుడు ప్రజలు తీర్పు చేస్తారు. ప్రజా అంగీకారమే నిర్ణయం. ఖబర్దార్. ప్రస్తుతము భారతదేశం మొత్తం కాశ్మీర్ వైపు చూస్తుంది. ఈ సంకర జాతి నా కొడుకులు చిల్లర రాజకీయం చేస్తుంది. ఇది చాలా విధులం. అంటే ఈ మాట చెప్పని కూడా కొద్దిగా నాకు క్షేమ అనిపిస్తుంది. కాశ్మీర్ ఈ మాట చెప్తే యావత్ దేశమే పులకించిపోతుంది. దేశానికే తలమానికమైన ప్రదేశం ఈరోజు
పసిపాపలు కన్న తల్లి ఒడిలోకి పోతే ఏ విధమైన చల్లదనాన్ని, ఏ విధమైన హాయిని, ఏ విధమైన ఆహ్లాదాన్ని పొందుతారో కాశ్మీర్ గడ్డపై అడుగు పెడితే అక్కడి ప్రజానికానికి, అక్కడికి వెళ్ళిన ప్రజానికానికి, సందర్శకులకు అంతటి చల్లదనాన్ని, అంతటి హాయిని, అంతటి ఆహ్లాదాన్ని అందించే కాశ్మీర్ అట్టుడికి పోతూ 28 మంది సందర్శకులు చనిపోయారు అక్కడ. కారణం ఏదో మనందరూ తెలుసు. అలాంటి కాశ్మీర్ అట్టుడుకుతున్న సమయంలో ఇలాంటి చిల్లర రాజకీయం చేయడము ఈ క్రాస్ బీడ్ వాళ్ళకే చెందుతుంది. ఒకసారి ఆలోచించండి. మండు వేసవిలో సైతం చల్లని మంచుని కురిపిస్తూ మరో స్విట్జర్లాండ్ని సైతం తలపిస్తున్న ఈ కాశ్మీరు ఉగ్రమూకల దాడుల వల్ల కేవలం మతం ఆధారంగానే 28 మందిని పుట్టన పెట్టుకున్నది. ఇది కనిపిస్తలేదా మీకు? ఇది మీకు కనిపిస్తలేదా అని అడుగుతున్నా నేను. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ సారథ్యంలో స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటుంది. ఒక స్థిర నివాసాలను ఏర్పరచుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో ఉంది. అలాగే స్థిరంగా ఉండాలనే ఒక ఆకాంక్షతో ఉంది. ఈ ప్రదేశంలో ఉన్న త్రిపుల్ తలాక్ తర్వాత స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటుంది. అక్కడ జరిగిన అల్లరి మూకలకు సంబంధించి, అక్కడ జరిగిన ఉగ్రవాదులకు, దాయాదులకు, కుహాన శక్తుల గురించి మాట్లాడాల్సింది పోయి ఈరోజు చిల్లర రాజకీయాలు చేస్తూ మాట్లాడడం చాలా విడ్డూరం. చిన్నగా ఒకటి చూపెడతాను మీకు. రాకేష్ రెడ్డి ఏం చేసిండు అంటే ఇవాళ ఎమ్మెల్యే గెలనోడు, వ్యవసాయం లేనోడు, వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీలో మనుగడ లేదని చెప్పేసి కాంగ్రెస్ దగ్గర కమిషన్ల కోసం వచ్చిన నాయకులు మాట్లాడుతున్నారు. రాకేష్ రెడ్డి ఏం చేసిండు? రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి అని అడిగిండని మీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, తద్వారా అది అనుకో పోర్ట్ఫోలియో కింద పైసలు పెట్టి తీసుకున్న సీఎం పోస్ట్, అది అందరూ తెలుసు. అది మీ ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. రెండోది మీ పిసిసి అధ్యక్షుడు పైసలు కొనుక్కొని ఆర్మూర్ రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అడుగుతా ఉన్నాడు, మాకు కాలేజ్ కావాలని. ఇది కాదురా, కనపడతలేదురా మీకు, కళ్ళు కాకులెత్తకపోయినా. రాకేష్ రెడ్డి ఏం చేసినంటే మీ సీఎం మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ముఖ్యమంత్రి అడుగు చెప్తున్నాడు, మీ పిసిసి అధ్యక్షుడు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఎన్నికైన వాళ్ళే చెప్తున్నారు. రాకేష్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అడుగుతున్నాడు, రాకేష్ రెడ్డి కాలేజ్ అడుగుతున్నాడు, రాకేష్ రెడ్డి వివిధ పరిస్థితులను అనుకూలంగా మన ఆర్మూర్ టౌన్ ప్రెసిడెంట్ మన డెవలప్మెంట్ కోసం పైసలు అడుగుతుందని మీ నాయకులు చెప్తారు కదా. మీ కళ్ళు కాకులెత్తకపోయినా అడుగుతున్నా. ఇకనైనా చిల్లర రాజకీయాలు బంద్ చేసి, వినయ్ రెడ్డి గారు మీరంటే చాలా అభిమానం అందరికీ, మీరు ఇకనైనా సోయి తెచ్చుకొని ప్రజల అభిష్టం మేరకు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. 2 సార్లు పోటీ చేసినా కర్రగాల్చి వాత పెట్టారు. ఇకనైనా ప్రజల మన్ననలను పొంది రానున్న రోజుల్లో గెలుపు దిశగా ప్రయాణించడానికి మీకు ఏమి కావాలో అది చేయండి. కానీ ఎంతసేపు రాకేష్ రెడ్డి మీద దుమ్మెత్తిపోసి రాకేష్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేలితే మీకు ఓట్లు రాలవి. మీరు ఇంతకుముందు ఆయన సాయిబాబా గౌడ్ అన్న ఎవరు చెప్తున్నారు, రాకేష్ రెడ్డి నిన్నాగా మొన్న చేసి నువ్వు ఏదో అన్ఫార్చునేట్లీ ఎమ్మెల్యే కాదు, మీ పక్క పొంట ఉన్న నాయకుడికి 2 సార్లు పోటీ చేసినా మీ నాయకుడి మీద నమ్మకం లేక మున్నొచ్చినా సరే రాకేష్ రెడ్డి ఏదైనా చేయగలుగుతాడన్న ఉద్దేశంతో చేసినని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అవాకులు చెవాకులు పేలి మన ఆర్మూర్ ప్రజల్ని అయోమయంలో గురి చేయడం కరెక్ట్ కాదు. ఇకనైనా మీరు మీకు ఇంకోటి హెచ్చరిస్తున్నాను, ఇవాళ కాశ్మీర్ అట్టుడికి పోతుంటే మీరు చిల్లర రాజకీయాలు చేస్తుంటారు. మీ నైతిక విలువ ఏందో మాకు అర్థమవుతున్నది, మీకు దేశం పట్ల అభిమానం ఏందో మాకు అర్థమవుతుంది, మీకు దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. ఇంకోటి, ఇండియా ఇటలీ ఇంగిత జ్ఞానం. ఇటలీ నుంచి వచ్చిన ఇటలీ అమ్మ చేతిలో ఉన్న మీ పార్టీ ఇండియాకు ఏ రకంగా అభివృద్ధి చెందిస్తుందో, ఏ రకంగా పాటుపడుతుందో మీ కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉంటే ఆలోచించాలని చెప్పేసి ఖబర్దార్. ఇంకోసారి చిల్లర నాయకులారా మా రాకేష్ అన్న గారి పైన ఇటువైన అవాకులు చవాకులు పేస్తే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొని మీకు పుట్టగతి లేకుండా చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ సైనికులుగా మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. నిన్నటి రోజున ఏదైతే కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినటువంటి నేతలు వాళ్ళు ఈ దేశం వ్యక్తులు కూడా కాదు అని నేను సంభవిస్తున్నాను. ఎందుకు అంటే నిన్నటి రోజున ఉగ్రదాడి జరిగి అందరూ బాధలో ఉంటే ఈ దేశంలో
వీళ్ళు మాత్రం రాజకీయాలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. సిగ్గు చేయడు. వీళ్ళు ఎందుకు మన దేశస్తులు కాదు, వీళ్ళు ఎందుకు భారతీయ జనతా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదో నేను పూర్తిగా స్పష్టంగా ఇప్పుడు మీకు ప్రూఫ్లతో చెప్తా. ఎవరైతే సాయిబాబా గౌడ్ ఉన్నారో అంబేద్కర్ సాక్షిగా చౌరస్తాలో సోనియా గాంధీ జన్మదినం రోజు ఏదైతే భారతదేశ పతాకం జెండా లాంటి కేక్ తయారు చేయించి ఇటలీ సోనియమ్మ యొక్క జన్మదినాన్ని జరిపి ఆయన ఆ పదవికి అనర్హుడు. ఆయన ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్న పదవికి వెంటనే రాజీనామా చేయాలి. చూడండి, ఈ యొక్క ఇది ఏదైతే ఆయన కేక్ కట్ చేసిండో ఆ కేక్ కట్ చేసిన దానికి కూడా వీళ్ళు ప్రెస్లో రాకుండా ఎక్కడ రాకుండా మేనేజ్ చేసుకున్నారు. సిగ్గుండాలి. ఒక భారతదేశ పతాకాన్ని నువ్వు అవమానించి ఈరోజు పదవి అనుభవిస్తున్నావు అంటే సిగ్గుండాలి నీకు అంటున్నా నేను. ఇంకా నువ్వు ఏదైతే 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నీ ఇంకా తిరిగిన నాయకులు ఎక్కడున్నారు? నువ్వు ఒక్కడుగా వినేటి ఎమ్మట కనబడుతున్నావు. మీతో అంతా ఎటువైంది? సిగ్గుందా నీ ఎమ్మట? నీకు అసలు ఏమైనా ఉందా? నువ్వు ఏదైతే కళ్ళు అవి నడిపిస్తున్నావు కదా, ప్రజలంతా ఎంత ఇబ్బంది పడుతున్నావు, ఎట్లా చచ్చిపోతున్నారు నీ కళ్ళు వల్ల. అలా ఎంత మొత్తం మంది కలుపుతున్నావు, ఏం కలుపుతున్నావు, ఇప్పుడు డైగ్రామ్ కలుపుతున్నావు చెప్తాను కదా మామూలు. నువ్వు ప్రజల గురించి నీకేమైనా ఆలోచన ఉందా? ఇప్పుడు ఎన్ని అక్రమాలు చేసినావో నువ్వు దాంట్లో ఇంకో నీ పదవి అయిపోయిన తర్వాత దాంట్లో మొత్తం అక్రమాలని బయటికి తీస్తావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాకేష్ అన్న గురించి? నువ్వేమైనా వార్డ్ మెంబర్ గెలిచినావా? పోటీ చేసినావా? నువ్వు ఆయన వినయ్ రెడ్డిని నీ సీనియర్లను జోకి తెచ్చుకున్న పదవి. ఖబర్దార్, నువ్వు ఈ దేశస్తుడుగా కాదా, నువ్వు వెంటనే రాజీనామా చేయలేవు. నువ్వు ఆ పదవికి అనర్హుడివి. స్పష్టంగా చెప్తున్నా నేను నీకు. ఇంకోటి, ఎవరైతే అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ నాయకులు అంతా బీఆర్ఎస్ నాయకులు, అరే నువ్వు నిన్నటి వరకు ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పోనంత వరకు భారతీయ జనతా పార్టీలో ఉన్నంత రోజు నువ్వు ఏమంది దొంగలు లంగలు వాళ్ళంతా దోసుకొని తినేటోళ్ళు. ఆ లింగగౌడ అసుంటోడే అన్నావు, ఆ పక్కన ఉన్న పవన్ అసుంటోడే అన్నావు, వాళ్ళంతా అక్రమాలు చేస్తున్నా అన్నావు, ఆయన మోరం దంద చేస్తున్నా అన్నావు, ఈయన ఇంటి నంబర్ల దొంగ అన్నావు, ఇంకేదో అన్నావు అన్నీ అన్నావు. ఇప్పుడు వాళ్ళంతా నీ పక్కన జరగానే నువ్వు కూడా దొంగమైనావా? లేక నువ్వేమన్నా వాళ్ళని మంచిగా చేసుకున్నావా? గంగలేమన్నా నువ్వు మునిగి తేలినావా? పుణ్యతీయులు అయిపోయారా? ఏదో మీకు అర్థం కాదు. మీరు ఎక్కడ రాజకీయాలు ఇది ఆర్మూర్లో మీరు అందరూ మీరే ఇప్పుడే ప్రజలంతా గమనిస్తే ఈ దొంగ మళ్ళీ కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళకి టికెట్ ఇద్దాం వల్ల నీ కాంగ్రెస్ పార్టీలో లేరా? సీనియర్ నాయకులు లేరా? దమ్ముంటే నీకు చెప్తున్నా, సీనియర్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో 10 సంవత్సరాల నుంచి పార్టీ జెండా పట్టుకొని ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే నీ పక్కన కూర్చుని పెట్టుకున్నావా? అలా పదవులు ఇచ్చినావా? డైరెక్టర్ పదవులు వాళ్ళకి ఇచ్చినావు తెలుసా? నీ చుట్టానికి ఇచ్చుకున్నావు. కాంగ్రెస్ పార్టీ కష్టపడిన కార్యకర్తలకు ఇచ్చినావా? నీ డైరెక్టర్ వాళ్ళు ఉన్నారు తెలుసు కదా, పెరికిట్ నుంచి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి. నీ పక్కన ఒక సాయిబాబా గారు కూర్చుంటే సరిపోతుందా? మరి ఏం మాట్లాడుతారు? అయ్యో ఇంకో విధేయుడు, ఇంకో నిజాలు చెప్తాయి. ఇంకో విధేయుడు అంటే నటజీవుడిగా ఎట్లా ఏళ్ళు ఇట్లా చేతులు ఉప్పుడే నోరేసుకొని ఇట్లా మాట్లాడతాడు నటజీవుడు. ఏమా వినేయన్నా మొత్తం నేనే తోపుడు. నువ్వు మాట్లాడు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నువ్వే చేసినట్టు, నువ్వే నీ ఇంట్లోనే పుట్టినట్టు నటించినావు. పోయి ఆర్ఎస్ఎస్ శాఖలో పోయినావు. ఈ రోజేమో నిన్నేం మాట్లాడుతావు? మీ ఆర్ఎస్ఎస్, మీ హిందూ వాహిని, మీ ఇది అది అని మాట్లాడుతున్నావు. అరే మొన్నటి మా ఆర్ఎస్ఎస్ నువ్వు అన్ని శాఖలు కత్తివి అన్ని చెప్తే మరి నటించినావు ఎందుకు అప్పుడు? అంటే ఇప్పుడు మళ్ళా టోపు పెట్టుకున్నావు. మొన్న నువ్వు ఇఫ్తార్ విందులో టోపు పెట్టుకున్నావు. అంటే వాళ్ళని కూడా మోసం చేస్తున్నావు. ఇటు మమ్మల్ని మోసం చేసినావు, వినయాన్ని మోసం చేస్తున్నావు 4 రాళ్ళు సంపాదించుకోవడం కోసం. ఆ వినయాన్ని కూడా పాపం మొన్నటి దాకా అలిగిండట. ఆయన ఇద్దరు అలిగుకున్నారంటే మొన్నటి వరకు నువ్వు ఎంత సఖ్యత లేదని తెలుసు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం పైసలు ఉంటే రారాబోయి అన్నాడు. మరి ఏం నువ్వు మా రాకేష్ అన్న మీద మాట్లాడకు చెప్తున్నా. రాకేష్ అన్న అక్రమాల గురించి, ఇది గురించి, అది గురించి అని మాట్లాడుతున్నావు. అమ్మా అన్న ఏం అక్రమాలు చేసి ఏం దందలు చేసి నువ్వు చేసిన దందలు చెప్పాలా? నేను మీ అన్న చేసిన దందలు చెప్పాలా? మీ అన్న ఏదైతే హైదరాబాద్లో బిల్డర్ అవతారం పెట్టి ఎంతమంది దగ్గర అడ్వాన్స్ పేమెంట్ తీసుకొని 10 సంవత్సరాలు కాలయాపన చేసిండు, వాళ్ళ కుటుంబాలు ఎంత శ్రమకు గురైనాయో నీకు తెలియదా? చెప్పు. మీ అన్న ఎప్పటినే తిరిగి డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు ఎంత శోభ అనుభవిస్తున్నారో తెలియదా? వీటి గురించి మాట్లాడవా నువ్వు? మాట్లాడు తమ్ముంటే. అది ఎట్టుపోతే అటు నాదే మొత్తం నాదే అని మాట్లాడతావు. పెద్ద నోరేసుకొని యాడిపోతాడు వినయాన్న జయ అని మాట్లాడతావు. అరే మొన్నటి వరకు వీళ్ళందరూ కలిసి జీవనాన్ని అంటే కోసుకుంటా అన్నారు. అవునా? ఉన్న కౌశలం అంతా జీవనాన్ని కోసుకుంటాం అన్నారు.
ఇప్పుడు జీవనన్న నువ్వు దగ్గర వాళ్ళే పోమని జీవనన్న పోమన్నాడా? మరి మీరందరూ ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? ఏముందో మీరే ఆలోచించుకోవాలి. ఓకే. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి గౌరవ శాసనసభ్యులు అన్నగారి మీద విమర్శలు చేశారు. డిచ్పెల్లి దాటితే గుర్తుపట్టలేరు అని మాట్లాడారు అని అక్కడున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. వాస్తవమే. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే నేను గుర్తించలేకపోతున్నారు. అందుకే పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న బీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ తీసుకొచ్చి పేట్ ఆర్టిస్టులు పెట్టుకొని భజన సంఘాన్ని పెట్టుకొని మాట్లాడించావు. మరి ఇక్కడున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి నీ పక్కకుండా ఎందుకు మాట్లాడతలేరు? ఒకసారి అక్కడున్న భజన మండలి సభ్యులందరూ గుర్తించుకోవాలి. వేణుగోపాల్ ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే సీఎం గారు మా కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడు అని చెప్పాడు అని అంటున్నాడు. వేణుగోపాల్ యాదవ్, నువ్వు సతాగా లాయర్, ఎల్ఎల్బీ చేశావు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్న ఎన్నికల సంఘం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా సుమారుగా 30,000 ఓట్ల మెజార్టీతో పైడి రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచారు. మరి నీ లాలో లేదా? భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ చెప్తలేవా? మరి చదువుకున్న వ్యక్తివి నువ్వెందుకు వచ్చి ఇక్కడ అబద్ధాలు మాట్లాడుతున్నావు? మా కాన్స్టిట్యున్సీకి పాప ఆయన తీసుకొచ్చి ఇక్కడ బలి చేశారు వేణుగోపాల్. పక్క బాల్కోట కాన్స్టిట్యున్సీ వ్యక్తి ఆయన. ఇది వాళ్ళ నైతిక విలువ. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న సిద్ధాంతం. ఒకవేళ నీ నియోజకవర్గంలో నిన్ను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా గుర్తిస్తే నీ పక్కకు ఎంతోమంది నీకంటే ముందు సీనియర్లు ఉన్నారు. ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళు ఎందుకు నీకు సహకరిస్తలేదు? నువ్వు ప్రతి ఆఫీస్ దగ్గర ఏజెంట్లను పెట్టుకొని కమిషన్లు తీసుకుంటూ ఈ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ దిగజారుస్తున్నామని వాళ్ళు గుర్తించి త్వరలో నీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్ పోతుంది అని గుర్తించే వాళ్ళు నిన్ను పక్కకు పెట్టారు. అది గుర్తించుకొని ఫస్ట్ నీ పార్టీలో నువ్వు సరి చేసుకొని మా శాసనసభ్యుడి మీద మాట్లాడు. అది గుర్తించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు భజన మండలి సంఘం పెట్టుకున్నావు. ఎక్కడ పోయినా వాళ్ళే మాట్లాడతారు. గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడాడు, గలమిప్పి మాట్లాడాడు. గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు సభలో లేరు, కానీ ఆయన కోరిక మేరకు నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తున్నానని డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే చెప్పారు. అది గుర్తించుకోలేకుండా అభివృద్ధి చేస్తలేరు. అభివృద్ధి డైరెక్ట్ మీరు ఏమి ఇచ్చారు, నేను ఏం తీసుకుపోయినాను శాసనసభలో స్పీకర్ గారితోనే మాట్లాడారు శాసనసభ్యులు. మీరు ఏమి ఇచ్చారు, నేను ఏం తీసుకోలేదు అని చెప్పి శాసనసభ పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడాడు కదా. అది గుర్తుకొస్తలేదా? అలాగే ఒక చిన్న విషయం, మా పార్లమెంట్ సభ్యుల మీద మాట్లాడారు. ఆయన ఏం చేస్తలేరు, ఏదో కవితమ్మ తీసుకొచ్చిన 4 బ్రిడ్జిలు అని చెప్పారు. అదే చెప్తా ఉన్నాను. ఆ రోజు గవర్నమెంట్ ఏదుంది, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆమె పార్లమెంట్ సభ్యులు, కానీ బ్రిడ్జిలు ఇచ్చింది నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చింది కదా, భారతీయ జనతా పార్టీ ఇచ్చింది కదా. అది గుర్తుకు రావట్లేదా? పసుపోడు ఏం తెచ్చాడు? పసుపోడు ఏదో నువ్వు అనుకున్న విధంగా లేదు. ఆ పసుపోడు గురించి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అనేక మీటింగ్లు పెట్టి నేను కూడా మాట్లాడాను. అప్పుడున్న ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళాను. అది ఆషామాది కాదు. 6 సంవత్సరాలు దాని మీద అధ్యయనం చేసి ఈరోజు జాతీయ పసుపోడు తీసుకొచ్చారు, చైర్మన్ చేశారు, ఐఏఎస్ ఆఫీసర్ నియమించారు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. తెలిసి మాట్లాడుతుందా లేకపోతే ఆయనకు తెలియక మాట్లాడుతుందా అర్థమైతే లేదు. వినారెడ్డి గారు పసుపోడు ఎక్కడ పేరు పెట్టారు అంతే అంటు. చైర్మన్ వచ్చాడు, మన ప్రాంతానికి జాతీయ చైర్మన్ వచ్చాడు, ఐఏఎస్ ఆఫీసర్ నియమించారు, కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు, దానికి ఇంకా సైంటిస్టులు రావాలి, ఇవన్నీ చేయాలి. అదొకసారి గుర్తించుకొని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం పెద్ద ఆర్మూర్ అసెంబ్లీ ప్రజలు విస్మరించి ఓడగొట్టించి ఇంటికాడ కూర్చుండబెట్టినటువంటి నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడి ఈ అసెంబ్లీ కోసం, ఈ అసెంబ్లీ ప్రజల కోసం, ఈ అసెంబ్లీ రైతాంగం కోసం పనిచేస్తారనే ఉద్దేశంతో శాసనసభ్యుడైన రాకేష్ రెడ్డి మీద వారు మాట్లాడడం చాలా శోచనీయం. ఎందుకోసం అంటే ఆర్మూర్ అసెంబ్లీలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగనటువంటి పనులు, అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా చేయనటువంటి పనులు ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో
ఉప ముఖ్యమంత్రితో కొట్లాడి ఎందుకోసం అంటే నువ్వు ఇస్తావా సస్తావా ఇంటిగ్రేటెడ్ ముఖ్యమంత్రికి ఇంకో ఉప ముఖ్యమంత్రికి మీకే కావాలా అనే ఉద్దేశంతో వారితో కొట్లాడి ఆర్మూర్ అసెంబ్లీకి తీసుకొచ్చిన ఘనత రాకేష్ రెడ్డి. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో 3వ ఇంటిగ్రేటెడ్ తీసుకొచ్చింది ఆర్మూర్కే. దానితో పాటు అన్ని సమస్యల మీద ఒక్కటే కాదు, ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం అనే దాని మీద ప్రతి సమస్య మీద మాట్లాడుతూ ఆర్మూర్ అసెంబ్లీలో సాక్ష్యంలో స్పీకర్ గారితో కొట్లాట జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నేను మీరు అక్కడ ఆటంకం చేస్తున్నటువంటి నిన్న పెట్టినటువంటి ఆ నాయకులు ఎందుకోసం అంటే ప్రతి ముఖ్యమంత్రి గారే వారు ప్రత్యేకంగా వారు చెప్పడం జరుగుతూ ఉంది, అయ్యా ఆర్మూర్ ఎమ్మెల్యేకు ఇంటిగ్రేటెడ్ కానీ మరియు ఈ ప్రాంతంలోనే టీఐఎఫ్డిసి కింద ఆ 50 కోట్లు కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అమృత వాటర్ కింద 40 కోట్లు కానీ ఇట్లాంటి చాలా మటుకు ఒకటే కాదు సుమారు 380-400 కోట్లు ఈ అసెంబ్లీకి తీసుకొచ్చిన ఘనత ఆర్మూర్ అసెంబ్లీ రాకేష్ రెడ్డి గారిది. ఇవన్నీ కూడా మీ కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నా, ఇవన్నీ మీకు కన్ను కానొస్తలేమని అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? మీరు మొట్టమొదటిగా ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాగా వినయ్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అంబేద్కర్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారిని మీరేం చెప్పిండు? ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం, అట్లాగే రైతులకు పెట్టుబడి సహాయంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని కూడా అమలు చేస్తానని చెప్పిండ్రు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. చెరుకు షుగర్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో షుగర్ కర్మలు అయిపోయింది, వెంటనే మా ప్రభుత్వం రాగానే చెరుకు ఫ్యాక్టరీ తెప్పిస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు దీనిలో ఏదన్నా ఒకటి అమలైన పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయలు అమలైందని అడుగుతా ఉన్నా. అట్లాగే పెట్టుబడి సహాయం ఎంతమంది రైతులకు వేసిండ్రు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ భారతీయ జనతా పార్టీపై ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీపై మాట్లాడే అర్హత మీరు నిన్న ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎవరికి కూడా ఆ అర్హత లేదు. భారతీయ జనతా పార్టీ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు అరవింద్ మీద వారు ఇచ్చిన మాట ప్రకారము మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత వారు ఇచ్చిన నేను పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి వారు ఇచ్చిన అనుగుణంగానే పసుపు బోర్డు కోసం వారు కొట్లాడి ఢిల్లీలో మీటింగ్ పెట్టి, హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి, కమ్మర్పల్లిలో మీటింగ్ పెట్టి, రైతులతో మీటింగ్ పెట్టి పసుపు బోర్డు తీసుకొచ్చిన ఘనత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారికి చెందుతా ఉంది. పసుపు రైతుల కోసం నామినేషన్ వేసినటువంటి 175 మంది రైతులతోని చౌట్పల్లి గ్రామంలో ఆ యొక్క మీటింగ్ లో పాల్గొన్నటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు. ఎవరు కూడా ఓడిపోయిన వల్ల రైతులతో కూర్చున్నారు కనుక ఎవరు కూడా రారు. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి నీతికి నిజాయితీకి ఉన్నటువంటి నమ్మకానికి ఉన్నటువంటి నాయకుడు అరవింద్ గారు. దానికి అనుగుణంగానే వారు అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టిన తర్వాత వారు బోర్డు తీసుకురావడం జరిగింది. బోర్డు వచ్చిన తర్వాత పసుపుకు మద్దతు ధర లేదంటే 2 సార్లు అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ వారితో కానీ మాట్లాడి సిఎస్తో కానీ మాట్లాడి పసుపుని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పసుపు రైతులకు 15,000 రూపాయలు ఇద్దాము, పసుపు రైతుల్ని వారిని బాగు చేద్దామని చెప్పి వారు కూడా ఆ యొక్క లెటర్ రాయడం జరిగింది. కానీ ముందు మీరు మాట్లాడే ముందు మీ బతుకులేమిటి, మీ పరిస్థితులు ఏమిటి మీరు ఆలోచించి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడండి. కానీ ఒక్క పైసా సొంత పెట్టుబడితో కూడా అన్ని రకాలుగా గల్సా స్కూల్ కానీ శ్మశాన వాటికలు కానీ ఎమ్మెల్యే సొంత ఫండ్తో తన జేబు నుంచి ఇవన్నీ కూడా సొంత లేవని ఉద్దేశంతో చేయడం జరిగింది. ₹1 కమిషన్ లేకుండా మీకు ఇప్పటివరకు ఏదనుకుంటే ఎక్కడైనా ఎమ్మెల్యే గారు ₹1 కమిషన్ లేకుండా ఏది మీరు అన్ని కమిషన్ కక్కుర్తి పడి మనుషులను పెట్టుకున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు వారి చిరకాలంగా ఇంకొకసారి వారిపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండేది. ఇప్పటికైనా మీరందరూ కూడా వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ
పార్టీ ఉంది కదా, అభివృద్ధి జరగలేదని ఎలా అంటారు? ప్రతి పని వాళ్ళే చేయాలి. వాళ్ళు చేయలేకుండా అడ్డుపడుతూ మళ్ళీ అభివృద్ధి జరుగుతలేదని అంటే ఎలా ఉంటుంది? ఆడవాళ్ళకి అన్ని ఇస్తామన్నారు, 4,000 పింఛన్ ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. ఏది రావట్లేదు. మరి దాని గురించి వాళ్ళే మాట్లాడాలి కదా. అభివృద్ధి జరుగుతలేదని చేసే వాళ్ళను అడ్డుకుంటూ అభివృద్ధి జరుగుతలేదంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఎమ్మెల్యే రాకేష్ అన్న గెలిచిన నుంచి ఆడవాళ్లకు ఎలాంటి ఆపద లేదు. పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడ్డారు. అంతకుముందు ఆ డ్రగ్స్ లేదు, గాంజా లేదు, లొల్లులు లేవు. నైటు 12 అయినా కానీ ఆడవాళ్ళని తిరగగలుగుతున్నారు. ఇదంతటికీ కారణం మన రాకేష్ అన్న గెలవడం వల్లనే ఇక్కడ అంతా సుఖంగా ఉన్నారు. ఆర్మూర్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి కమిషన్లు ఇవ్వట్లేదు, ఎవరు కమిషన్లు తీసుకోవట్లేదు, అందరూ సుఖంగా ఉన్నారు. అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అక్కడి నుండి పనులు రాకపోతే ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది? రోడ్లు లేవు, మోర్లు లేవు అంటున్నారు. మొన్నటి వరకు ఉన్న మున్సిపల్లో ఉన్నది ఎవరు? వాళ్ళ మనుషులే కదా. ఫస్ట్ ఉన్నది టీఆర్ఎస్ వాళ్ళే, తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయ్యి వాళ్ళే ఉన్నారు. వాళ్ళే అభివృద్ధి చేయలేదు, మళ్ళీ రాకేష్ అన్న అభివృద్ధి చేయలేదు అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి కాంగ్రెస్ తరఫున ఉన్నారు కాబట్టి, వాళ్ళ తరఫున తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి పనులు తెచ్చి అభివృద్ధి చేయండి. మరి మీరు వేస్తే అందరికీ సంతోషమే కదా. ఆయన వేస్తలేడు చేస్తలేడు అంటున్నారు. మరి మీరన్నా చేయొచ్చు కదా, మీ పార్టీ ఉంది కదా, మీరు మాట్లాడే వాళ్ళ పార్టీ ఉంది కదా. పైన మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఎన్ని పనులు చేస్తారో తీసుకొచ్చి చేయండి. ఎప్పుడు విమర్శిస్తే ఇదే జరుగుతుంది. ఆర్మూర్లో ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ విమర్శన, వీళ్ళ మీద వాళ్ళ విమర్శన. అసలు అభివృద్ధి గురించి ఆలోచించి ఏం పనులు కావాలో ఏందనేది దాని గురించి ఆలోచించి చేయండి. అంటే మన పైడి రాకేష్ రెడ్డి అన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈరోజు ఆర్మూర్ గడ్డపై ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినప్పటికీ వాళ్ళు ఏమాత్రము డెవలప్మెంట్ చేయకపోగా ఈరోజు ఆర్మూర్ ప్రాంతాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గము బాగుండాలి, దాంట్లో మన నియోజకవర్గం కూడా బాగుండాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రితో ప్రతి నిమిషం కూడా కొట్లాడి ఈరోజు కొడంగల్కు 1,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి తీసుకెళ్తే 1,000 కోట్ల రూపాయలు 119 నియోజకవర్గాలలో కూడా ప్రతి ఒక్క శాసనసభ్యుడికి ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి ఈరోజు మన పైడి రాకేష్ రెడ్డి అన్న గారు మన యొక్క ఆర్మూర్ నియోజకవర్గం తరఫున గలాన్ని విప్పడం జరిగింది. అదేవిధంగా గల్ఫ్ బాధితులు ఈరోజు ఉత్తర తెలంగాణ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మన జగిత్యాల, మన ఆర్మూర్ ప్రాంతం, మన నిజామాబాద్ ప్రాంతం మెజారిటీ ప్రజలు కువైట్ కావచ్చు, బహ్రెయిన్, మస్కట్, ఒమాన్, గల్ఫ్ కంట్రీస్కు వెళ్ళడం జరుగుతుంది. ఎంతోమంది రెక్కడతగానే డొక్కడనటువంటి పరిస్థితి. ఎడారి దేశంలో చనిపోతే చివరకు శవాన్ని తగలబెడదామని కానీ డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఆ సమస్యకు మరి చనిపోయిన మన తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి రాకేష్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రితో కొట్లాడి సపరేట్ ఒక ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొచ్చి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఏ రకంగా చనిపోయినా కూడా 5 లక్షల రూపాయల పాలసీ వచ్చిందంటే అది కేవలం ఆర్మూర్ ఎమ్మెల్యే అయినటువంటి మన రాకేష్ రెడ్డి అన్న గారి పుణ్యమే, ఆయన యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు మన ఆర్మూర్ మున్సిపాలిటీ కావచ్చు, మన ఆర్మూర్ నియోజకవర్గం గురించి 2040 వరకు కూడా ఎటువంటి తాగునీటి సమస్య ఉండకుండా తను కొట్లాడి యొక్క నిధులు తీసుకురావడం జరిగింది. సెంట్రల్ తరఫున కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడుతూ ఉన్నారు. ఆ విధంగా కష్టపడ్డప్పుడు మీ అధికార పక్షం ఉందిగా వినయ్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి ఈరోజు అధికార పక్షంలో ఉన్నారు. మీరు అభివృద్ధికి ఇంకా సహకరించాల్సి పోయి ఉల్టా మీరు బలనము ఓర్వలేనితనంతో అవాకు చావకులు పేర్చడం, కాళ్ళలో కట్టెపుల్ల పెట్టడం అనేటువంటిది మీ మీద ఉన్న గౌరవం కూడా ప్రజలకు తగ్గిపోవడం తప్ప అది మీకు ఏమాత్రం మంచిది కాదు. ఇకనైనా ఇష్టపూర్వకంగా అనుచిత వాక్యాలు ఆలోచించకుండా చేస్తే మాత్రం మేము రాకేష్ రెడ్డి గారి తరఫున సైన్యంగా ఉన్నాం. అన్న కోసం అన్న అభివృద్ధిలో మేము కూడా వృతభక్తులుగా భాగస్వాములు అవుతాం తప్ప మీలాగా ఏదో రాజకీయ లబ్ధి కోసమో ఏదో పదవుల కోసమో ఆశించి ఒక పందిని తీసుకొచ్చి ఒక నందిలాగా నేను మార్చి అనవసరమైన వ్యక్తులను, ఏ అర్హత లేని వ్యక్తులు మార్కెట్ చైర్మన్గా వేయడం అది ఏమాత్రం సబబు కాదు. ఆయనకు ఎటువంటి అర్హత లేదు. ఇమ్మీడియట్గా అతన్ని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు. నిన్నటి రోజున ఏదైతే ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న వినయ్ కుమార్ రెడ్డి గారు మరియు వాళ్ళ భజన మండలి బ్యాచ్ ఏదైతే ఒక పక్కకు కనీసం ఇప్పటిదాకా వార్డు మెంబర్ కూడా పోటీ అయినోడు గెలినోడు ఒకడు
కౌన్సిలర్లు ఎవరైతే కార్పొరేటర్లు అందరూ తరిమేసినాడు, ఊటకు పార్టీ మాస్టర్డు, వీళ్ళందరినీ పట్టుకొని వీళ్ళే మాకు ఒక బలంగా వాళ్ళతోటి ఒక చిల్లర రాజకీయం మీద ప్రెస్ మీట్ పెట్టించి ఈ వినయ్ రెడ్డి ఒక మిగిలి చేష్టాలు చేస్తూ ఉన్నాడు. వినయ్ రెడ్డి మొన్నటి రోజున కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి ఒక భారతీయ పౌరుడిగా ఒక హిందూగా దాన్ని ఖండించాల్సింది పోయి మీ చిల్లర రాజకీయాలు చెప్పేసి ఈ ప్రెస్ మీట్లు పెట్టుకోవడం చాలా సిగ్గుచేటు. కొద్దిగా నీకు సిగ్గుంటే నువ్వు గతంలో ఏదైతే ఎటుపోయింది మొన్నటిదాకా ఇచ్చిన ఇఫ్తార్ విందులలో టోపీలు పెట్టుకొని అసలు మర్చిపోయి హిందూ అనే సంగతి మర్చిపోయినట్టున్నారు. కొద్దిగా కళ్ళు చేసి చూడండి, మీరు హిందువు దాన్ని గుర్తించిర్రి. కనీసం ఒక భారతీయ పౌరుడిగానన్నా మీరు గుర్తించి ఆ విషయాన్ని ఖండించాలి. మీరు ఖండించలేదు, మీ పార్టీ ఖండించలేదు, కనీస ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు. మీరు రాకేష్ అన్న గురించి హిందుత్వం గురించి మీరు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఏదైతే ఆర్మూరు ప్రజలు మిమ్మల్ని గతంలో 2 సార్లు పోటీ చేసినా కూడా మిమ్మల్ని ఓడగొట్టేసారు. మీరు 2 సార్లు కాదు 200 సార్లు పోటీ చేసినా కూడా ఆర్మూరులో గెలవు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఊళ్ళోకి వెళ్తే ఈయన గతంలో వేరే పార్టీలో ఉండే కదా, మొన్న ఈ పార్టీలో ఉండేవంటే నువ్వు కూడా ఒక పార్టీ మారుస్తావు. ఈ 10 సంవత్సరాలలో 3 పార్టీలు మార్చినావు. రేపు ఏ పార్టీలో పోతావు నీకే తెలియదు. నిన్ను ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు? రాకేష్ అన్న గారు ఆయన గతంలో ఉన్న ఈ జీవన్ రెడ్డిని వీడిని తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆర్మూర్ ప్రజలందరూ కూడా రాకేష్ రెడ్డి వస్తేనే ఈ ఆర్మూర్కు గడ్డకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ నమ్మి ఆయనకు ఓట్లేసి గెలిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా కేవలం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి వచ్చిందంటే అది రాకేష్ రెడ్డి వల్లనే. దానికోసం ఆయన రేవంత్ రెడ్డి గారిని కానీ మంత్రులు గారిని 1కి 10 సార్లు కలిసి ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, లేని పక్షంలో ఇక్కడ నుంచే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చాలేస్తామని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. దానికి భయపడే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరు చేయడం జరిగింది. అది ఒక్కటే కాకుండా ఐలాపూర్ హాస్టల్లో ఏదైతే పెచ్చులుడు పడిపోతుంది, పేద ప్రజల పిల్లలు బాధపడుతున్నారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్తే అది హై కవరేజ్ అయిపోయి ఎక్కడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారని చెప్పేసి దానికి కూడా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఐలాపూర్ ప్రజలు వాళ్ళ పిల్లల సాక్షిగా రాకేష్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ఘనత పూర్తిగా రాకేష్ రెడ్డిదే. ఈ రోజు అది ఒకటే కాకుండా డొంకేశ్వర్ మండల్కు జూనియర్ కాలేజ్, ఆలూరు మండల్కు డిగ్రీ కాలేజు, ఇలా అనేక విధాలుగా గవర్నమెంట్ ఒక మెడల్ వంచి మరి ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా సాధించిన ఘనత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిది. ఆయనకు మీరు హిందుత్వం మీద కానీ ఇంకా వేరే విషయాల మీద మాట్లాడే కనీస అర్హత కూడా లేదు. వినయ్ రెడ్డి మీకు దమ్ము ఉంటే కనీసం మీకు చేవ ఏదైనా ఆత్మ ప్రజలకు చేయాలని కనీసం స్పృహ ఉంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో హామీలు దొంగ హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిరో వాటి మీద పోటీ చేయు. రైతులకు రుణమాఫీ చేపియు, రైతు బంధు సత్వరం అయిపోయు, కళ్యాణ లక్ష్మిలో కులం మంగళం మీద అవిటి మీద కొట్లాడు. అవన్నీ బంద్ చేసి ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఏదైతే కమిషన్ల కక్కుర్తి వాటి హాస్పిటల్ గోడాల కాడే సెట్ బ్యాగులు జరిపేసి నువ్వు పైసలు తీసుకున్న సంగతి తెలియదా? ఏదన్నా ఏది కార్పొరేషన్లలో ఉన్న బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు సెట్ బ్యాక్ల మీద పైసలు తీసుకున్న సంగతి తెలియదా? నువ్వు అపార్ట్మెంట్లలో రూములు తీసుకుని బత్తలాడిపించి మీ బ్యాచ్కు సపోర్ట్ చేస్తున్నావు తెలియదా? ఆర్మూర్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. నువ్వు 2 సార్లు కాదు 200 సార్లు కూడా పోటీ చేసినా కూడా ఆర్మూర్లో నిన్ను గెలనీయరని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకొకసారి రాకేష్ రెడ్డి గారి మీద మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తే బహిరంగ దాడులకు దిగుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నాయకులు అని చెప్పుకునేటోళ్ళు నాకు తెలిసి అక్కడ కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ విద్యార్థి దశ నుంచి NSCI నుంచి తిరిగిన నాయకుడు ఒక్కడంటూ కూడా కనబడి ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఆస్తుల్ని కాపాడుకోవడానికో లేకపోతే ఎవడో బెదిరిస్తే దాచుకోవడానికో టికెట్లు రాకపోతే టికెట్ల కోసం అని చెప్పేసి ఒక పరదా కింద అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక పరదా వ్యభిచారం కూడా నిజంగానే చేస్తారు. వాళ్ళకి డబ్బులు కడుపు మండి అవసరాలకు ఏదో చేస్తారుగా. వీళ్ళు అంతకంటే ఘోరమైన మనుషులు. నిన్న మాట్లాడిన వాళ్ళు వ్యభిచారం కూడా దీనికంటే ఎందుకంటే అలా కడుపు బాధ చేస్తారు కావచ్చు. వీళ్ళు అంతకంటే ఘోరమైన క్రూరమైన మనుషులు. మీరు వార్డులలో తిరిగి మేము అడుగుతున్నాం ఇవ్వడుగుతున్నాం ఏమడుగుతున్నారు? ఏం చేసిరని అడుగుతారు? గట్టెల్లో పోయి మూర్లు తీసినావా నువ్వు? ఏమడుగుతారు? 6 మూర్లలో రాకేష్ రెడ్డి గారు 4 రోజుల నుంచి 4 వార్డులు తిరుగుతూనే పాయింట్లు తెచ్చిపోయినాయి. 4 రోజులు తిరుగుతే మీ పరిస్థితులు ఏమైతే? అయినా క్లియర్గా ఎక్కడెక్కడ బాధలు ఉన్నాయి ఆ బాధల్ని తెలుసుకోవడానికి పోతే దాని మీద సెటర్లు ఎత్తురు.
అసలు ఎవ్వరన్నా కాంగ్రెస్ నాయకులు ఉన్నారా మీ పక్కకు? ఎవరున్నారు చెప్పుని? మా కాంగ్రెస్ ఛాతీ కొట్టుకుంటారు అయ్యా. అసలు కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు ఏమన్నా తెలుసా మరి? అది ఏడ ఉన్నది? పార్టీ ఏమున్నది? అసలు ఎవరికన్నా ప్రాథమిక సభ్యత్వం ఉన్నదా? పోటీ చేసిన వ్యక్తికే, కాంగ్రెస్ పార్టీ నుంచి లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తికి ప్రాథమిక సభ్యత్వం ఉందా? ఎస్, భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి సభ్యత్వం నంబర్ కొడితే బయోడేటా వస్తుంది, మాకు ఆధార్ కార్డుకి వచ్చినట్టు. ఎస్, ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎప్పటికన్నా ఉంటే చూపెట్టుర్రి, బాజాప్తా మాది ఈ పార్టీ ఆ పార్టీ. ఇవాళ ఈడ ఉంటావు, ఇవాళ ఆడ ఉంటావు, ఏ పార్టీలు ఉంటావో తెలియదు. ఇవాళనంటే ఓన్లో వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి ఒకళ్ళు అపార్ట్మెంట్లు కడతారు, ఒకళ్ళు కళ్ళు మామూలు నడిపిస్తారు, ఒకళ్ళు అయితే కళ్ళు మామూలు నడిపారట. కళ్ళు మామూలు వచ్చే కమిషన్గా ఫ్యామిలీ మొత్తం బతుకుతారట. ఇటువంటి బరిదయించిన బతుకులు మాట్లాడితే మా నాయకుడు అక్షరాల 70,000 పైచీలకు ఓట్లతోని అందరూ ఆశీర్వదిస్తే గెలిచిన నాయకుడి మీద మాట్లాడతారా? బరాబర్ రండి. మా వాళ్ళు ఇంతకుముందు అందరు చెప్పారు పోటీ లేనందుకు. ఇదందొద్దు, మీరందరు నిలబడతా అంటే చెప్పు. మళ్ళీ రిన్వాల్ మా సామాన్య కార్యకర్త ఒక గల్లీలో నిలబడతాడు, లేకపోతే ఒక గల్లీలో వార్డు మెంబర్ నిలబడతాడు. బరాబర్ నిన్న ప్రెస్ మీట్లలో మాట్లాడిన వాళ్ళు అందరూ ఆడపోయి వార్డు మెంబర్ నిలబడరు. ఇక్కడ ఆర్మూర్ మున్సిపాలిటీలా కాకపోతే అంతకుముందు ఎలక్షన్స్ వస్తే ఆడ తీసుకొని ఆడ నిలబడు, గెలిచి చూపెట్టి చూద్దాం. అంతేగాని మీరు అభివృద్ధి గురించి మాట్లాడమను ఇంకోదే మీ కాంపిటీషన్. మీరు అభివృద్ధి నిజంగా చేసుకుంటా పోతున్నాం అనుకుంటే చేసుకుంటా పో. దాని గురించి ఇంకా స్పెషల్గా మాట్లాడడం. 4 రోజులకు నిద్ర లేచిందని చెప్తున్నారు నాయకులు. మా నాయకుడు వచ్చింది 4 రోజులు. 4 రోజుల తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెడితే ఇలా నిద్రలో లేచినట్టు అంబేద్కర్ జయంతికి, సాక్షాత్తు అంబేద్కర్ జయంతికి ఇవాళ దళిత సోదరులు జై భీమ్ జై భీమ్, అదే జై భీమ్ జై సంవిధాన్ ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నారు. జై బాపు జై అంబేద్కర్ అని పెట్టుకున్నాం. అంబేద్కర్ జయంతికి నడి సెంటర్ ఉన్న విగ్రహానికి పూలమాల వేయడానికి మీ అందరు నాయకులు రాలేకపోయారు. ఏడ తల పెట్టుకున్నాం. ఇవాళ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని గల్లీ గల్లీ తిరుగుతే మీరు అంబేద్కర్ని గౌరవించినట్ట? బరాబర్ మా నాయకులం. ఒక ముందు రోజు మొత్తం అక్కడ ఉన్న వాతావరణం అంతా క్లీన్ చేసినాం. దాని తర్వాత మా నాయకుడు ఎమ్మెల్యే గారు, మా పసుబోర్డు చైర్మన్ ప్రతి ఒక్కరు వచ్చేసి అక్కడ నివాళులు అర్పించినాం. బరాబర్ కూర్చున్నాం. ఎక్కడికి పోయినాం నాయకుడా? లోకల్ బిడ్డలు అందరు ఎటుపోయారు? అక్కడ ఉన్న దళిత నాయకులు ఇప్పుడు అందరు ఎటుపోయారు? ఇవాళ అంబేద్కర్ ఫోటోని ఎట్లా పోతారు మీరు? గల్లీలకు ఎట్లా తీసుకుపోతారు? అంబేద్కర్కి కనీసం దండేసి దండం పెట్టి నివాళులు అర్పించలేని మొఖాలు మీరు పోయి అంబేద్కర్ ఫోటోని పెట్టుకొని గల్లీలో జై బాపు జై అంబేద్కర్ జై సంవిధానాన్ని ఎట్లా మాట్లాడతారు? ఒకప్పుడు మీరంతా అరిచేతిలో పట్టుకొని దాన్ని మోసిరు. దేని ఆర్టికల్ ఏది కావాలంటే అది రాజ్యాంగాన్ని మార్చుకుంటూ పోయారు మీ నాయకులు. ఇవాళ దాన్నే పట్టుకొని ఇది మేమేం మార్చామని ఒక చిన్న బుక్కుని చేసారు. రేపు ప్రొద్దున డిక్షనరీలు ఉంటాయి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, నారాయణ డిక్షనరీ, ఇంత పెద్ద ఉంటాయి. ఆ తర్వాత మినీ డిక్షనరీలు ఉంటాయి. వీళ్ళు ఏం చేసారంటే రాజ్యాంగం ఇంత దుడ్డు ఉన్నాయి అని ఎంతున్నో తెలియదు, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చేతిలో పట్టుకున్నట్టు ఇంత చేసారు. రేపు పర్సులో పెట్టేటట్లు చేస్తారు. లాస్ట్కు కుళ్ళు కులంత్రాలు తెలిసిన నాయకులు మీరు పక్కలకు ఉన్నారు. మిమ్మల్ని ఎవ్వరు కూడా నాయకులు అన్నట్లా. మీరు అంటారు ఒక్కొక్కళ్ళు అయితే 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలే, మున్సిపాలిటీ సెక్టార్లు ఉన్నోళ్ళు అంటే 4 సంవత్సరాల నుంచి మీరు ఏ అభివృద్ధి చేయలే. ఏం చేసిరు మరి? 4 సంవత్సరాల నుంచి అక్రమాలు అన్యాయాలే చేసిర్రా? మరి 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు, కానీ 1 సంవత్సరం నుంచి అభివృద్ధి పుట్టుకుమని ఉరుక్కుంటుందంట. మరి 4 సంవత్సరాల నుంచి గడ్డి తిన్నారా? ప్రజలకు కనీసం ఏమైనా మౌలిక వసతులు ఏమైనా చేసిర్రా? శ్మశానాలు నిర్మించిర్రు. ఒక్క శ్మశానం దగ్గర కరెంటు లేదు. మొన్న అయ్యా అప్ప అని చెప్పేసి అక్కడ దాకా పోయినాం, ఒక రోడ్డు దిక్కు లేదు, శ్మశానంలో నీటి వసతి లేదు. ఏం చేసిర్రు? 5 ఏళ్ల నుంచి ప్రజలందరినీ బొందలు పెట్టిరు. కనీసం అవిటి గురించి, మౌలిక వసతుల గురించి 10 సంవత్సరాల రాజకీయ చరిత్రలో శ్మశానం సస్తే 6 గజాల భూమి కాలబెట్టేందుకు, ఇంతకుముందు బొందలు పెట్టేందుకుంటుండే, ఇప్పుడు కాలబెట్టేందుకు జాగా దిక్కులేదు. అసలు ప్లేస్లన్నీ తీసుకుపోయి ఒక్కడున్నా లైట్ లేని ప్లేస్లలో డెవలప్ చేస్తున్నాం. ఇవి కళ్ళకు కనబడతలేవా? వీటి గురించి మాట్లాడు. నీ సొంత పైసలు తీసుకొచ్చి పెట్టమని చూద్దాం. ఎవరన్నా కానీ గ్రహించండి. మీరు రాజకీయాలు చేసుకోండి, మీ పార్టీని రాజకీయాలు చేసుకోండి. మా కార్యకర్తల్ని కానీ మా నాయకుల్ని వారిని తీసుకొస్తే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు వీపు విమానమూతం అయిపోతుంది. ఇక వడ్డీ అంటే ఊకో మీద దేనికైనా సిద్ధమని మేము రెడీ ఉన్నాం. మీరు దేనికంటే దానికి మీరు బరాబర్ చౌరస్తాల కంటే చౌరస్తాలకు 7కి రమ్మంటే అడిగిస్తుంది. మీరు ఏ విధంగా ఆన్సర్ ఉంటుందో
దానికి ప్రత్యాన్సర్ మా దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ అదిరి బెదిరిపోయే ఎవ్వడు కూడా కార్యకర్తలు లేడు. మీరేదో తూతు మంత్రంగా బెదిరిస్తామని అంటే అక్కడ ఎవ్వడ కూడా నడవయి. మీ ఇప్పుడున్న చైర్మన్లే అవన్నీ సంగతులు కూడా చూస్తాం. గుట్టలు ఇంకా ఇవేంటి గుళ్ళకు ఈ చైర్మన్లు అవన్నీ డైరెక్టర్లు ఎట్లా ఇచ్చారో అవిటి మీద కూడా మేము ఖచ్చితంగా జిల్లా దగ్గర ఏ ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసుల దగ్గర ఖచ్చితంగా మాట్లాడతాం. ఇటువంటి విషయాలు మార్కెట్ కమిటీ కూడా పూల దుకాణాలు పెడితే పూల దుకాణాలని మేము ఇవి ఖాళీ చేయండి, షట్టర్లు పడతాం మేమేమంటారు అంటే ఆడ భయం బట్టి ఒక 50,000 60,000 ఇస్తారని చెప్పేసి అనుకుంటారు కావచ్చు. అసలు పేదోళ్ళ దగ్గర కూడా అడుక్కోరు, అఫీషియల్గా అడుక్కోరు, ఒక జోలే పట్టుకొని అడుక్కోరు. అంతేగాని కడుపులు కొడతామని అడుక్కున్నాడు ఎందుకు?